అమ్మా అక్కయ్య, పద్మగారింటికి పేరెంటానికి వెళ్ళారు. ఏమిటమ్మా ఇది? తెలిసే చేస్తున్నారా? ముందు ఆ పువ్వులు బొట్టు తీసే మొత్తంగా తీసే. ఏమ్మా ఇలా నా నొసట కుంకుమతో తల నిండా పువ్వులతో నేనుండడం నువ్వు తోలేకపోతున్నావా? అవునమ్మా, వాటి విలువేమిటో తెలియని పరిస్థితుల్లో వద్దని మారం చేస్తున్నా. ఆడదానికి తిలకమే అందమని బలవంతాన తిలకం దిద్ది పువ్వులు పెట్టి గాజులు తిరిగాం. ఈ రోజు వాటి విలువేమిటో తెలుసుకుని కావాలని మనసారా కోరుకుంటుంటే వద్దంటున్నావమ్మా. అది పుట్టగానే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని నాన్న నువ్వు మురిసిపోయారే. ఏ అమ్మా, ఆనాటి మహాలక్ష్మి ఈనాడు ఎందుకు కొరకకుండా పోయిందా? ప్రతి ఆడదాని జీవితంలోనూ భర్త ప్రవేశిస్తూ తీసుకొచ్చేవి మంగళసూత్రాలు మట్లేనమ్మా. అతను పోగానే తీసేయాల్సినవి అదే గాని పుట్టుకతో వచ్చిన పశు కుంకుమలు పువ్వులు కాదమ్మా. చదువుకుంటున్న దాన్ని బలవంతాన పిలిపించి మెడలు వంచి పెళ్లి చేశారు. ఈనాడు అందవిహీనంగా తయారు చేసి మూల కూర్చోబెట్టారు. ఏ దానికి మాత్రం కోరికలు ఉండవా? దాని బతుకులా తెలవలసిందేనా? చెప్పమ్మా, చెప్పు. ఏం చెప్పనురా, ఎలా చెప్పను? సాటి ఆడదానిగా కాకపోయినా కన్న తల్లిగా దాని బాధను అర్థం చేసుకోగలను. ఏ కన్న తల్లైనా కన్న కూతురు కళ్ళ ముందు కళకళ్ళాడుతూ ఉండాలని కోరుకుంటుంది. కడుపు దించుకుని కన్నానే కాని దాని కన్నీళ్లు తొడవలేని నిర్భాగ్యురాలినయ్యానురా. సంఘం, వంశం, ఆచారం, గౌరవం ఇన్ని సంఖ్యలతో ఆత్మవంచన చేసుకుంటూ నేనెందుకు బ్రతకాలమ్మా? ఎందుకు బ్రతకాలి? ఏమిటో నీ భ్రాంతి? నా భ్రాంతి నిజెందుకు కాకూడదు? ఒక్కొక్కసారి మనం ఆశించే నిజం నిప్పు కన్నా భయంకరంగా ఉంటుందిరా. తెల్లని కాగితం మీద ఒక చిన్న మచ్చపడిందని దాని బ్రతుకు తెల్లవారిపోవాల్సిందేనా? అది కాగితం రా, ఇది జీవితం. కాగితం మీద మచ్చపడితే అది సులభంగా చెరిపేయచ్చు, కానీ జీవితానికి కొన్ని ఆచారాలు హద్దులనే ఉన్నాయి. మన మనస్సు అంగీకరించిన పాతుపోయిన మూఢాచారాలలో కొంతమంది మనుషులు అందుకు అంగీకరించారా. అది ఈనాటి సమస్య కాదురా, అనాదిగా వస్తున్నదే. మహావిజ్ఞాని అయిన చాణక్యుడు తన అర్థశాస్త్రంలో వితంతు వివాహాన్ని సమర్థించాడు. అయితే ఏమంటావు? ఈ బొమ్మకే కాదు, ప్రాణం ఉన్న ఉదయం కూడా బొట్టుబడ్డా నిర్ణయించుకున్నాను. ఉదయం నేను పెళ్లి చేసుకుంటాను. చిన్నాళ్ళు ఉదయం లాంటి చెల్లెలు ఉండటమే అదృష్టం అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు నీలాంటి స్నేహితులు దొరకటం అంతకన్నా అదృష్టం అని గర్వపడుతున్నాను సార్. ఎంత పిచ్చివాడివిరా, ఆకాశానికి నిచ్చెన వేసి నక్షత్రాలు అందుకోవాలని చూస్తున్నావురా. లేదమ్మా, అందుబాటులో ఉన్న అదృష్టానికే ఆశపడుతున్నాం. అమ్మా ఉదయ, నువ్వేమంటావు? విజయ్, పడిలేచే కెరటం పరిగెత్తే కాలం మన కోసం ఆగమమ్మా. ఏడుస్తూ కూర్చోవటం అవివేకు లక్షణం. అన్నయ్య, ఏమిటమ్మా ఇది? ఏమని చెప్పనన్నయ్య, మనస్సు నిండినప్పుడు మాటలు ఎలా వస్తాయి? నేను అదృష్టవంతురాలన్నయ్య, అదృష్టవంతురాల్ని. నీలాంటి మంచి అన్నయ్యను ఆ భగవంతుడు నాకు వరంగా ఇచ్చాడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వాలి కదా అమ్మా. నేను అదే అంటున్నాను అన్నపూర్ణ. ఒక పవిత్ర దేవాలయం లాంటిది ఇల్లు. ఇది ఆచారాలకు సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ ఇంట్లో తలచేయి నాడడానికి మళ్లీ పెళ్లి చేయటం ఎప్పుడైనా చూశావా, ఎన్నడైనా విన్నావా? భగవంతుడు దాని నుదుట అలా రాశాడు. అది మార్చాలనుకోవటం మన తెలివి తక్కువ. అందుకని బుద్ధి జీవితాంతం తన రాతలు పడి ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తెలియదు అట్లా. మరి నాకే బుద్ధులు చెప్పాడంత వాడు అయ్యారా నువ్వు? నీకు ఇదే చెప్తున్నాను, నా బొందిలో ప్రాణం ఉండగా ఇంట్లో ఆ పని జరగడానికి వీల్లేదు. ఏమండి, ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీ ఆవేశానికి ఒక బిడ్డ మూడే నిలబడింది, మీ ఆచారానికి ఇంకో బిడ్డను బలి చేస్తారా? ఒకప్పుడు చదువు సంచాలైన రోజుల్లో కారి కింద పశువుల్లా తలవంచి అది పసుపు తాడో పలుపో తెలియ కట్టించుకున్నారు. కానీ ఇప్పుడు చదువుకుని తెలివి వెళ్ళిపోయారా? అంతేగా. వంశానికి ఒక గనక కొడుకని వాడు ఏదో ఉద్ధరిస్తాడని వాడు చెప్పింది అలా వింటే ఇప్పుడు కొత్తగా చిచ్చు పెడుతున్నాడే. వద్దు మొర్రు అని చెప్పినా వినకుండా దాన్ని తీసుకెళ్లి కాలేజీని చేర్పించాడు. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. పెళ్లి చేస్తానంటలేదు నాన్న, చేస్తే బాగుంటుందని. ఈ ఇంటి పెద్దగా 3 ముళ్ళు మీ చేతుల మీదుగా వేయిస్తే ఈ ఇంటి గౌరవం దక్కుతుందని
రాధైపోతున్నా. వీలేదురా, వీలేదు. ఆ మహాపాప నేను చేయలేదు. ఒకవేళ నువ్వు చేయదలుచుకుంటే మీ అమ్మ మెళ్ళో తాళి తెగిన్నాడు నీ చెల్లెల మెళ్ళో మళ్ళీ తాళి కట్టించు. ఇంకా ఇక్కడే ఉంటే నీ కళ కలగానే మిగిలిపోతుంది. నా ఆశయంగానే అంతరించిపోతుంది. ఉదయ, నాకెవరూ లేని లోటు తెచ్చడానికి భగవంతుడు అక్కయ్యనిచ్చాడు. ఆమె మనల్ని మనసులో పెట్టుకుని మమతగా చూసుకుంటుంది. అక్కడికే వెళ్ళిపోతాం. ఈ రాత్రి నాతో రావడానికి సిద్ధంగా ఉండు. క్షమించానండి, మిమ్మల్ని మనసు కన్నా అధికంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ మనసుకు ద్రోహం చేసి మీ ప్రేమను అపవిత్రం చేయలేను. ఉదయ, మా నాన్న గురించి నీకు బాగా తెలుసు. ఆయనకిష్టం లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా భరిస్తాడేమో గాని నలుగురు తన కూతురు ఒకరితో లేచిపోయిందంటే మాత్రం భరించలేదండి. వద్దు ఉదయ, నేను అర్థం చేసుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్తున్నాను. ఎక్కడికి? విజయ నడిపించిన చోటికి. ఆనంద్, నా వల్ల మీలో మీకు కలతలు రావడం నాకు ఇష్టం లేదు. ఉదయించిన అదృష్టం కోసం ఎంత చీకట్లోనైనా సరే ఎదురు చూస్తూ నా జీవితాన్ని గడిపేస్తాను. చాలుగాని నేను చెప్పింది చెప్పావా? చెప్పండి. ఏమంటున్నాడు నీ సుపుత్రుడు? ఎందుకమ్మా భయపడతావు? చెప్పు. ఈ ఇంట్లో ఆడపిల్లల బ్రతుకులు బాగుపడేదాకా పెళ్లి వద్దన్నారని చెప్పు. అంటే 4 లక్షల రూపాయల కట్నం వదులుకోవాల్సిందేనా? కట్నం వేలకు వేలు పోసి అల్లుడిని తీసుకొచ్చి ఆడపిల్లల బ్రతుకులు ఉద్ధరించాడుగా. రేపు ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఈ నరకంలోకి రక్తం నాకు ఇష్టం లేదు. సచిన కట్నం కోసం మాత్రం పెళ్లి చేసుకోండి. బాబు, ఏమిటి అది? ఏమిటండి, వాడు అల్లం తినకుండా చేశారు. పిలవండి. అక్కర్లేదు. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు.